కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి మహర్దశ లభించింది. ఏకంగా 2 ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి లభించింది. హుస్నాబాద్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్కు ప్రభుత్వ లా కాలేజ్ మంజూరు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యపడింది అవడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లా కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 18, 19లతో ఉత్తర్వులను జారీ చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్, కరీంనగర్ ప్రజలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రతిపాదన మేరకు ప్రభుత్వం మంజూరు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఇట్టి మంజూరీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా 2025-2026 విద్యా సంవత్సరం నుండి హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతి లభించింది. బీటెక్ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఐటీ, బీటెక్ సిఈసిలో ప్రతి ప్రోగ్రాంలో 60 మంది విద్యార్థులకు సీటు లభించనుంది. హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శాతవాహన యూనివర్సిటీ నిర్మాణానికి 44,12,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ లా కళాశాల మంజూరు కావడం హర్షణీయమని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. తక్షణమే కళాశాలలో తరగతులు ప్రారంభించేలా మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలని కోరారు. తాత్కాలిక అద్దె భవనాలలో కొనసాగించాలన్నారు. 2008లో యూనివర్సిటీ ప్రారంభించారని, అతి తక్కువ కోర్సులతో యూనివర్సిటీ నడుస్తుందని చెప్పారు. కరీంనగర్ పరిధిలో అన్ని కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజీ జీవో నంబర్ 18 ప్రకారం, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ జీవో నంబర్ 19 ప్రకారం విడుదల చేసినందుకు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, లా కళాశాలలు కావచ్చు, మంచి విద్య అందించాలనే దృక్పథంతో కళాశాలకు పర్మిషన్లు తీసుకొచ్చడం చాలా సంతోషకరము. కానీ కేవలం జీవోలకు పరిమితం చేయకుండా, కేవలం జీవోలతోటే మేము తీసుకొచ్చిన గొప్పలు చెప్పకుండా తక్షణమే కళాశాలకు మన క్లాసులు కూడా ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిని కోరుతున్నాము. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న కాలంలో 2008 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. పేరుకు 2008 నుంచి యూనివర్సిటీ ఉన్నప్పటికీ చాలా కోర్సులు కూడా అన్ని యూనివర్సిటీల్లో ఉన్నట్టు ఉస్మానియా లాగానో, కాకతీయ లాగానో చాలా తక్కువ కోర్సులు శాతవాహన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కానీ యాదృచ్ఛికంగా ఇటీవల కాలంలో లా కోర్సును కూడా 3 ఇయర్స్ డ్యూరేషన్ కోర్సు లాలో, అదేవిధంగా LLM ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో 60 సీట్ల చొప్పున LLB, ఒక సెక్షన్ LLM కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఇలా లా కాలేజ్ కోర్సు స్థాపించడం అనేది సంతోషకరమైన విషయం. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి జీవోలు 18, 19 నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కేవలం ఉస్మానియా, అలాగే కాకతీయ లాంటి యూనివర్సిటీలో మాత్రమే లా కళాశాలలు ఉండేవి. ఈరోజు కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ రావడం చాలా సంతోషకరం. విద్యార్థులకు చాలా రకమైనటువంటి ఉపయోగాలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం జీవాలతో సరిపెట్టకుండా విద్యార్థులకు అడ్మిషన్లు ఏవైతే 60 అడ్మిషన్లు సంవత్సరానికి ప్రారంభిస్తామని చెప్పారో ఆ అడ్మిషన్లను వెంటనే ప్రారంభించి అట్లాగే ఆ క్లాసులకు సంబంధించి కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థుల పక్షాన కోరడం జరుగుతుంది.